ప్రస్తుతం కల్కి చూసి భవిష్యత్తులో ప్రపంచం ఇలా ఉంటుందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కానీ కొన్నేళ్ల కిందట ప్రేక్షకుడిని పాస్ట్ ఫ్యూచర్ కాలాల్లోకి ప్రయాణించిన అనుభూతిని కలిగించిన చిత్రం ఆదిత్య 369. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ జూలై 18, 1991లో విడుదలై 33 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ మూవీ విశేషాలు చెప్పుకుందాం. సంగీతం శ్రీనివాసరావు గారు టైమ్ మిషన్ అనే నవల ఆధారంగా ఆ నవల స్ఫూర్తితో ఈ కథను రాసుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే నేపథ్యాన్ని ఎన్నుకున్నారు. ఈ మూవీలో హీరో పాస్ట్ అండ్ ఫ్యూచర్లోకి ప్రయాణిస్తే ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అనే ఆలోచనలతో స్క్రిప్ట్ని ప్రిపేర్ చేసుకున్నారు సంగీతం శ్రీనివాసరావు గారు. పాస్ట్లో శ్రీకృష్ణ దేవరాయలు కాలానికి వెళ్తే బాగుంటుందని ముందుగానే భావించారు దర్శకుడు. శ్రీకృష్ణ దేవరాయలు పాత్రకి బాలకృష్ణ సరైనవాడు అని భావించి ఆయన్ని సంప్రదించారు. ప్రజెంట్లో ఉండే హీరో పాత్రకి కమలాసన్ని అనుకున్నారు. కానీ ఆయన డేట్స్ అడ్జస్ట్ అవ్వలేదు కనుక ఆ పాత్రకి కూడా బాలకృష్ణనే తీసుకున్నారు. ఫ్యూచర్లో సాగే కథ కోసం మద్రాస్లోని అమెరికన్ లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తిరిగేసి స్క్రిప్ట్ పక్కా చేసుకున్నారు సంగీతం గారు. ఫ్యూచర్లో సిటీస్ అన్నీ భూగర్భంలో ఉండేలా స్క్రిప్ట్లో రాసుకున్నారు. హీరోయిన్గా ముందుగా విజయశాంతిని అనుకున్న ఆమె బిజీగా ఉండడంతో మోహినిని తీసుకున్నారు. విలన్గా అంబరీష్ పురి, చైల్డ్ ఆర్టిస్టులుగా తరుణ్ రాశి, టైమ్ మిషన్ సైంటిస్ట్గా బాలీవుడ్ నటుడు టీను ఆనంద్ని తీసుకున్నారు. రాయలవారి కాలంలో వచ్చే సన్నివేశాలని కాస్త కామెడీ జోడించి రాసుకున్నారు. సుత్తివేలు, శ్రీలక్ష్మిల కామెడీ బాగా కుదిరింది. సిల్క్ స్మిత పాత్ర కీలకంగా ఉంటుంది. ఆమెకి ఓ సూపర్ హిట్ సాంగ్ పడింది ఈ మూవీలో. బాలయ్య కృష్ణదేవరాయలు పాత్రలో అదిరిపోయారు. ఈ పాత్ర కోసం బాలయ్య చాలా కష్టపడ్డారు. బరువైన కిరీటాలను ధరించి శ్రమించి చేశారు బాలకృష్ణ. ఫ్యూచర్లో వచ్చే సీన్స్ని విజిపి గోల్డెన్ బీచ్లో చిత్రీకరించారు. టైమ్ మిషన్ని పెద్ద లారీలో వేసుకొని తలకోన అడవులకు తీసుకెళ్లి షూటింగ్ చేశారు. ఈ మూవీని 110 రోజుల పాటు చిత్రీకరించారు. గ్రాఫిక్స్ కోసం లండన్ వెళ్లారు. ఈ మూవీకి ముందుగా అనుకున్న పేర్లు కాలయంత్రం, యుగపురుషుడు, కానీ చివరికి ఆదిత్య 369 అని పెట్టారు. ఆదిత్యుడు అంటే సూర్యుడు, 369 అనేది మెషిన్ నంబర్. కాలంలో ప్రయాణించేవాడు సూర్యుడు. బాలకృష్ణ సినీ ప్రయాణంలో మైలురాయిగా నిలిచిపోయింది ఆదిత్య 369. ఆదిత్య 999 పేరుతో సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు బాలయ్య. మద్రాస్ వాహిని స్టూడియోలో సెట్ వేసి ఈ మూవీని చిత్రీకరించారు. రాయల దర్బార్లో వచ్చే మేక తోకకు మేక సన్నివేశం మంచి కామెడీని పండించింది. శ్రీకృష్ణ దేవరాయలుగా కృష్ణకుమార్గా బాలయ్య నట విశ్వరూపం చూపించారు. ప్రస్తుతం ఇప్పుడు వస్తున్న సినిమాలు ఈ సినిమా ముందు దిగదుడిపే. ఇలాంటి సినిమా చేయడం బాలయ్య గొప్పతనం. ప్రయోగాలు చేయాలంటే బాలయ్య తర్వాతే ఎవరైనా. 33 ఏళ్ళు దాటిన ఈ సినిమా గురించి మనం తలుచుకుంటూనే ఉన్నామంటే ఈ సినిమా సృష్టించిన చరిత్ర అటువంటిది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.